గత కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతున్న ఈ ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ వీడియోస్ చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి. కంటెంట్ చూసే వాళ్ళకి, కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి కూడా. బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఆ వీడియో ఎవరైతే తీశారో ఆ అమ్మాయి ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందంటే, వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు, అలా ఈ సోషల్ మీడియా ఆమెని మాత్రం ఎగ్జైటెడ్ ఉమెన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈశ్వర్ సాయి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ కన్నా ఈమెకి బాగా ఎగ్జైటెడ్గా ఉంది. ఎందుకు అది తెలియదు మనకి. అక్కడ ఎందుకు వీడియో తీస్తుంది, ఎందుకంత అరుస్తుంది, ఎవరెవరినో పిలుస్తుంది. ఆ మాధురి అనే అమ్మాయిని ఎంతో తిడుతుంది. అరే ఒరే అని ఈశ్వర్ సాయిని తిడుతుంది, పిల్లోడు అంటుంది, ఏదేదో అంటుంది. ఎందుకు అలా అంత రెచ్చిపోయి మాట్లాడుతుంది? తన కొరిగేది ఏముంది మాట్లాడడం వల్ల? ఎవరైనా ఆలోచించారా? ఓకే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ ఎగ్జైటెడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో తను మేబీ అనుకుని ఉండొచ్చు, నేను ఇలా బాగా అరిస్తే, బాగా తిడితే వైరల్ అయిపోతాను. ఈ వైరల్ అవ్వడం వల్ల ఇంకో నలుగురు లేదా ఓ 10 మంది ఇంకో వేరే ఎవరైనా ఇష్యూస్ జరిగినప్పుడు, ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ జరిగినప్పుడు నన్నే పిలుస్తారు గొడవ చేయడానికి, బికాజ్ నా గొంతు పెద్దది ఉంది. మేబీ ఆ అమ్మాయి అనుకుని ఉండొచ్చు, ఇలా పెద్ద పెద్దగా అరవడం వల్ల నేను వైరల్ అయిపోతాను, దెబ్బకి ఎవరి కొంపలో నిప్పులు పెట్టాలన్నా ముందు నన్నే పిలుస్తారు, సో నేను వెళ్ళి అందరి కొంపలో అంటించి రావచ్చు, ఈ దెబ్బతో ఒక కాపురాన్ని కూల్చేదానికి ఇంత డబ్బు, ఇంకో కాపురాన్ని కూల్చేదానికి ఇంత డబ్బు అని హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటూ బతకొచ్చు అని అనుకుంది పాపం. అందుకే అంత ఎగ్జైట్మెంట్ చూపించింది. మీ దగ్గర కూడా ఎవరైనా ఇలానే సెటిల్ అవ్వాలని చూసుకుంటే వెంటనే ఆమెను పిలిచేయండి, తప్పకుండా వస్తుంది. మీకన్నా చాలా ఎగ్జైట్మెంట్గా ఆమె మొత్తం చూసుకుంటుంది. బిహైండ్ ద కెమెరా మ్యాన్, సారీ బిహైండ్ ద కెమెరా ఉమెన్ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?